ప్రభావతి అయితే బాలుతో ఇలా అంటూ ఉంటుంది. మీ ఆవిడకి నా మీద అసలు లెక్క లేకుండా పోతుంది. నన్ను పూచుకుపుల్లలా చూస్తుంది అనైతే అంటూ ఉంటుంది. నువ్వేమైనా తీసివేత్తవా, గుణకారానివా, కలుపువా నిన్ను లెక్క లేకుండా తీసేయడానికి అని అంటే, ఏంటి ఎటకారమా మీకు మీకు మీ ఆవిడకి కానీ నా మీద పిసరంత బాధ్యత లేకుండా నేను చెప్పినట్లుగా కుక్కని పేనులాగా గాని ఉండకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తాను. అడ్డొస్తే నిన్ను కూడా ఇంట్లో నుంచి పంపించేస్తాను అని ప్రభావతి అయితే బాలుతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి బాలుకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. అయినా ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా ఇంట్లో నుంచి తరిమేస్తాను, నా మాటలకు గాని ఎదురు సమాధానం చెప్తే అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి బాలుకి కోపం వచ్చి, అవునా, నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తావా? అయితే నీ పెద్ద కొడుకు నా వాటా మింగేశాడు కదా, అది ముందు కక్కించు. అది కక్కిస్తే ఇప్పటికిప్పుడే వెంటనే పూలగంపను పట్టుకొని నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. నీ కొడుకు మింగేసిన నా వాటా పరిస్థితి ఏంటి? దాన్ని నువ్వు కక్కిస్తావా అని బాలు అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు ప్రభావతిని. అయినా నువ్వు మమ్మల్ని అడుగుతున్నావేంటి? వాడేడి ఇప్పుడు లెక్కలు తేలాలి అని చెప్పేసైతే బాలు గట్టిగా గోల చేస్తూ ఉంటాడు. పూలగంప గురించి నువ్వు అన్నీ ఆడాల్సినంత అవసరం లేదు. అయినా రారా, బయటికి రారా అని చెప్పేసైతే బాలు అయితే వాళ్ళ అన్నయ్యని డోర్ కొడుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావురా అని ప్రభావతి అయితే అడ్డుతూ ఉంటుంది. అయినా ఇంత టైం వచ్చే వరకు ఆడు మూసుకొని పడుకోవడం ఏంటి, నాకు అర్థం అవ్వడం లేదు అని అంటే, ఏట్రా ఏం చేస్తున్నావు అనైతే అంటూ ఉంటుంది. ఇక బాలునైతే ఆపడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. వస్తావా రావరా అని అంటే బాలు గట్టిగా కేకలేస్తూ ఉంటాడు.